మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. మర్చిపోతున్నట్టున్నారు. వారం నేను గుర్తు చేయాల్సి వస్తుంది. మీకు పెట్టుకోండి. ఒకరినొకరు మగవాళ్ళు కూడా ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాస్త జలుబు చేసింది, ఏమనుకోమాకండి. రాత్రి అంతా బాగా అల్లాడిపోయాను. అయినా కూడా ఏం చెప్దాంలే వాక్యం అని నీరసం వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ధైర్యపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి దేవుడు నాతో రాత్రి మాట్లాడినప్పుడు దాదాపు 50 నిమిషాలు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఒక మాటను ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలండి, తలలు పైకెత్తి వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయములన్నిటిలో నుంచి తప్పించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరయ్యా? ఎందుకు ఈ మాట రాస్తూ ఉన్నాడు? ఈ మాట రాయటానికి గల కారణం ఏమిటి? ఏ భయము ఈ వ్యక్తిని చోటు చేసుకుంది? ఏ భయముతో ఈ వ్యక్తి కృంగిపోతున్నాడు? ఏ భయము ఆ వ్యక్తిని వెంటాడింది అని మనము బైబిల్లో చూస్తూ ఉంటే, ఈ భక్తుడు ఎవరయ్యా అంటే దావీదు. ఎవరు? దావీదు. అతని కీర్తనలో రాసుకున్నటువంటి మాటలు ఇవి. ఒకానొక రోజున దావీదుకు మంచి పేరు వస్తుందని, మంచి ఘనత వస్తుందని, దావీదు గొప్పవాడని, దావీదు యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఆ ప్రాంతమంతా చెప్పుకుంటున్నారంట. ఆ ప్రాంతమంతా అనేక మంది ప్రజలు చెప్పుకుంటున్నారంట. మన ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడే, దావీదు అనే అతను చాలా మంచివాడండి. తన వ్యక్తిత్వం చాలా మంచిది. పెద్దవాళ్ళు కనపడగానే నమస్కరిస్తాడు. నడికారు వయసు కలిగినటువంటి వారు కనబడి వందనాలు చెప్తే వందనాలు చెప్తాడు. పెద్దవారు నడిచి వెళుతుంటే లేచి నిలబడి గౌరవిస్తున్నాడు అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరట, ఆ దేశంలో ఉన్న ప్రజలందరట, దావీదు చాలా మంచివాడు, దావీదు చాలా మంచివాడు, తన వ్యక్తిగత జీవితం చాలా మంచిది అని అనేక మంది ప్రజలు దావీదు గురించి అనుకుంటున్నారంట.
దావీదు గురించి అనుకుంటున్నారు. అనుకుంటూ వాళ్ళ చెవులలో పడో వీళ్ళ నోర్లలో పడో అధిపతి అయినటువంటి రాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరయ్యా ఆ రాజు అంటే అబీమెలెకు అనే వ్యక్తి. అబీమెలెకు అనే రాజు దగ్గరికి వార్త వెళ్ళగానే, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించుచున్నటువంటి రాజును కదా, నన్ను గౌరవించాల్సింది పోయి, నాకు జేజేలు కొట్టాల్సింది పోయి, నాకు నమస్కరించాల్సింది పోయి, అతను ఎవడో సామాన్యుడైనటువంటి సాధారణ మనిషిని ఎంతగానో ప్రజలు పొగుడుతున్నారు, ఎంతగానో ప్రజలు విలువిస్తున్నారు. లేస్తే అతని గుండెనే అతని మాటలే నా చెవుని వినపడుతున్నాయి అని చెప్పేసి ఏ విధము చేతనైనా దావీదును హతమార్చేసేయాలి, ఏ విధము చేతనైనా దావీదును నామరూపాలు లేకుండా చేయాలి అని చెప్పేసి రాజుగారి చెవున పడగానే రాజుగారు చెప్పాడు, ఇదిగో మంత్రులారా, భటులారా, ఎవరు పట్టిన కూడా దావీదు 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 అని పిలుస్తున్నారు. ఆ దావీదు ఎవడో పిలుచుకోరని నా దగ్గరికి, అతనిని విచారము చేసి, అతని యొక్క విధానం ఎలాగుందో విచారము చేసి నా దగ్గరికి తీసుకొని రండి, అతని యొక్క విధానం ఏమిటో నా దగ్గరికి తీసుకొని రండి అని రాజు అయినటువంటి అబీమెలెకు అనే వ్యక్తి ఏమండి కబురు అంపాడు. కబురు అంపగానే దావీదు పలానా చోట ఉన్నాడని తెలుసుకొని ఈ భటులందరూ దావీదుని పట్టుకుంటే దావీదుకి అర్థమైపోయింది, ఈ రాజుగారికి నేను మంచిగా ఉండటం ఇష్టం లేదేమో, ఈ రాజుగారికి మంచిగా బ్రతకటం ఇష్టం లేదేమో, జనాలలో నా పేరు బాగా మ్రోగుతూ ఉంటే ఆయనకి ఇష్టం లేదేమో, నన్ను ఏదో చేస్తాడేమో అని చెప్పేసి భయపడి వాళ్ళ చేతికి చిక్కాడు. చిక్కినటువంటి దావీదును రాజా ఆస్థానములోనికి తీసుకొని వెళుతూ ఉంటే మనసులో దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడంట, అయ్యా నీ నామం మహిమపరచబడటానికే కదా, ప్రజలలో నీ నామాన్ని వెల్లడిపరచటానికే కదా, ప్రజలలో నీ నామాన్ని కనపరచటానికే కదా పాటలతో నేను స్తుతిస్తున్నాను, ప్రజలలో నీ యొక్క పేరు ప్రఖ్యాతిని తీసుకొని వెళ్ళటానికే కదా నీ వాక్యాన్ని బోధిస్తున్నాను, ప్రజలలో నీ నామం ఉన్నతంగా హెచ్చించబడటానికే కదా నేను నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటే నాకేంటి దుస్థితి కలిగింది అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట. మనసులో ప్రార్థన చేసుకొని భయపడుతున్న సందర్భాల్లో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దావీదు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, నేను ఉన్నాను కదా నీకు, రాజుగారు పిలిచారా, వెళ్ళు, అతని దగ్గర ఊరికే ఉండి నిలబడి చూడు చాలు, నువ్వు నేను చేయవలసిన కార్యం ఏంటో నేను నీ పట్ల జరిగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే ఉండి చూడు. ఈ భటులు మంత్రులు దావీదును పట్టుకొని వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళి అలాగ నిలబెట్టారు. నిలబెట్టక మునిపే దేవుడు అతనికి కనపరిచినటువంటి విధానం ఎలాగుందంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట, దావీదు రాజు ఎదుట పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నాడు. పిచ్చోడు ఎలా ప్రవర్తిస్తాడు, చింపురు పెట్టుకొని గుడ్లు చింపిరిగా ఉంచుకొని గొడవలు పాతగిల్లిపోయి తలంతా గీక్కుంటూ, చూశారుగా, ఒక్కడే మాట్లాడుకుంటూ, ఒక్కడే మిక్కిలి చేష్టలు చేసుకుంటూ దావీదు ఎదురుగా నిలబడగానే మిక్కిలి చేష్టాలు చేస్తూ ఇక పక్కన నవ్వుకుంటూ పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్నాడంట. రాజు చూశాడు, మరే నేను దావీదుని తీసుకొని రమ్మన్నాను కానీ నిన్ను పిచ్చోని తీసుకురమ్మనలేదే, వీడెవడో
తిక్కలుగా ప్రవర్తిస్తున్నాడు, వీడెవడో మెంటల్గా ప్రవర్తిస్తున్నాడు, పొందిందా లేదా నీకు? పోయి దావీదుని పట్టుకోరాపో. వాళ్ళు అంటారు, అయ్యా మేము పట్టుకొచ్చింది దావీదునే, తీసుకొచ్చేటప్పుడు ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు, పట్టుకొని వచ్చేటప్పుడు మంచిగానే మాట్లాడాడు, పట్టుకొని వచ్చినప్పుడు మంచిగానే మాకు విలువిచ్చాడు, మరి నీ దగ్గరికి రాగానే ఏదేదో పిచ్చి శాస్త్రాలు చేస్తున్నాడు అని అంటే రాజు పొరపాటునే నమ్మలేదట. ఎందుకు అని అంటే రాజును చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. తనకు కలుగుతున్నటువంటి పేరును బట్టి, తనకు కలుగుతున్నటువంటి ఘనతను బట్టి, తనకు కలుగుతున్నటువంటి పేరు ప్రఖ్యాతిని ఏమని ఓర్వలేక రాజును చంపే ఆ యొక్క దావీదును చంపడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడు. దావీదు ఎదురుగా నిలబడినప్పటికీ కూడా దావీదును గుర్తుపట్టలేక ఆ దావీదట పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నాడట. పిచ్చివాని వలె ప్రవర్తిస్తుంటే ఆ రాజుగారు చూసి, రే నా మాట ఏంటంటారా, మీకు దండం పెడతాండ్రా, ఎక్కడున్నాడో అని పట్టుకోరా. రాజుగారు మేము తీసుకొచ్చింది దావీదునేనయ్యా, మేము తీసుకొచ్చింది మీకు ఎదురు నిలబడ్డ వ్యక్తి దావీదే. లేదు ఈ వ్యక్తి దావీదు కాదు, ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు, వదిలేసేయ్ అని ఆ వ్యక్తిని వదిలేశాడు. ఆ 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు దాటిన తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చి ఆ వ్యక్తి రాస్తున్నటువంటి కీర్తన భాగం ఇది. మళ్ళా చదవండి ఆ మాటను. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా నాకు ఆయన ఉత్తరమిచ్చెను, నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మనుగడలో ఎన్నెన్నో సందర్భాలలో భయం అనేది విలయతాండమాడుతూ ఉంటుంది. ఏ మనిషిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా భయం అనేది ప్రతి మనుగడలో మానవుడిలో చోటు చేసుకునే ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా భయము లేని వ్యక్తులు ఉన్నారంటే ఈ భూమి మీద ఎవరూ లేరు. భయము ఏదో ఒక విధానములో చోటు చేసుకుంటుంది. చిన్న దోమ కుట్టింది అనుకోండి, కుట్టిన దోమ చంపేసావా, కాసేపటికి ఆ దోమ కాటు ఎంత లావు గులలాగా తయారైంది అనుకుంటా, అమ్మో నాకు దోమ కుట్టింది, నాకేమైపోయిందో. చిన్న దోమ కాటికే ఏమని మనిషి మనుగడలో భయముతోటి ఈ రోజున ప్రతి మానవుడు ఏమండి భయముతో మునిగిపోతూ భయక్రాంతుడైపోయి మనస్సులో ఆవేదన చెందుతూ ప్రశాంతత లేక ప్రశాంతమైనటువంటి జీవితము వారి హృదయాల్లో ఏమండి విధానములో నడిపించబడక ఈ రోజున చాలా మంది హృదయాలలో ఒక భయం. దావీదైనటువంటి భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నాకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నన్ను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఒక రోజున పేపర్లో చదివినటువంటి విషయం అండి. ఒక ఊర్లో ఒక ఇల్లు కరెంటు షార్టేజ్ అయిపోయి తగలబడిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ భయంతోటి బయటకు వచ్చేసారు. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కానీ ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఒక చిన్న కుమార్తె జోల్లో వేశారండి. జోలులో వేసి ఆ అబ్బాయిని, ఆ పాప ఆ యొక్క ఇంట్లో ఉన్నదన్న సంగతి మర్చిపోయి వీళ్ళు ప్రాణ భయంతో బయటకు వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంటలు వచ్చేస్తున్నాయి.
ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుంది ఫైర్ ఇంజను? అంతా కాలిపోయినాక వస్తుంది. గుయి 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 గుయి, ముందు రాదు. అంబులెన్స్ అయినా కూడా అంతే. యాక్సిడెంట్ అయ్యి వాడు గవర్నమెంట్కి కింద పడి కొట్టకలాడుతుంటే రాడు, చచ్చిపోయినాక వస్తాడు. దేనికి? ఎతకబోటానికి. అలాగే నేను చదివినటువంటి పేపర్లో వార్తను గమనించానండి. ఇల్లంతా తగలబడిపోతుంది, అగ్ని గంధకములతో ఇల్లంతా తగలబడిపోతుంది, మంటలు రేగిపోతున్నాయి. ఒక పక్క ఆ చిన్న పాప ఎర్రి కేకలు వేస్తూ ఉంది, ఎర్రి కేకలు, ప్రాణాపాయాలు. ఎందుకంటే ఆ మంటలలో వేడి తట్టుకోలేక, ఆ వేడికి తట్టుకోలేక ఆ బిడ్డ ప్రాణ అపాయాల మధ్యలో కేకలేస్తూ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. బిగ్గరగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆయన గారు అడిగారు, అమ్మా నీ చేతిలో ఉన్న బిడ్డ ఏది అంటే, అయ్యా చేతిలో ఉన్న బిడ్డ ఇంట్లో మిగిలిపోయింది. బోరున ఏడ్చాడు. చూస్తే అగ్ని మంటలు ఏమని చెలరేగిపోతున్నాయి. ఇక అనుకున్నాడు, నా కుమార్తె చనిపోయింది. ఇక కాసేపటికి కేకలు ఆగిపోయాయి, ఏడుపు కేకలు ఆగిపోయాయి. తల్లిదండ్రుల యొక్క గుండెల్లో భయంకరమైన భయం. ఎప్పుడు మాకు ఇటువంటి అపాయము సంభవించలేదే, ఎప్పుడు మా కుటుంబానికి ఈ యొక్క అపాయము సంభవించలేదే, ఎందుకు ఇలాగా మాకు జరిగిందని భయముతోటి ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్న బిడ్డ విషయంలో ఎంతగానో భయాక్రాంతులతో బాధపడుతూ ఉన్నాను. ఉన్నట్టుండి మరి కాసేపటికి ఏమండి మరలా కేకలు పడుతున్నాయి. చిన్న బిడ్డ కదండి, నోరు తెరిచి చెప్పలేక, నోరు తెరిచి మాట్లాడలేక, వచ్చి రాని మాటలతో ఏడుస్తా భయంకరంగా అల్లాడిపోతున్నటువంటి సందర్భాల్లో కుటుంబ యజమానుడైనటువంటి ఆ చిన్న పాప తండ్రి కుప్పకూలి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయ్యో, ఎప్పుడు జరగని పరిస్థితి మా కుటుంబంలో జరిగింది ప్రభువా, నిజంగా నీవు దేవుడిగా నీవు మాకుంటే మా పాపను రక్షిస్తావా లేదా అని దేవునికి ఆ అగ్ని ఆ మాపకాలు జరుగుతున్న సందర్భంలో అలాగే కుప్పకూలి ఏడుస్తున్నాడంట. పేపర్లో చదివిన సన్నివేశం. ఆ యొక్క సందర్భాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమని ఈ మాట గుర్తొచ్చిందంట. ఏ మాట అని అంటే 34వ అధ్యాయం 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. విచారణ అనంటే ప్రార్థన అని అనుకోవాలి, విచారణ అనంటే ఎంక్వైరీ అని అనుకోవాలి. వివాహాలు చేసేటప్పుడు, వివాహ సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు వరుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత మనం ఏం చేస్తామంటే, వాళ్ళు వచ్చిన తర్వాత వారికి చేయాల్సిన మర్యాదలు చేసి వాళ్ళని పంపించినాక పలానా రోజు వస్తాం మీ దగ్గరికి, వచ్చి పలానా రోజున పోయి మనం ఏం చేస్తామంటే విచారణ చేస్తాం. అబ్బాయి మంచివాడేనా, అవునా కదా, పిల్లోడు పద్ధతి కలిగినవాడేనా, ప్రార్థనకు పోయేవాడేనా, ప్రార్థనకు సంబంధించిన వ్యక్తేనా, దేవుని బిడ్డేనా అని మనం ఏం చేస్తామంటే విచారణ చేసి, విచారణ తేలిన తర్వాత మిగతా కార్యక్రమంలోనికి వెళ్తాం. ఆ వ్యక్తి కూడా, ఆ వ్యక్తికి ఆ మాట గుర్తొచ్చిందంట. నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏడుస్తూ ఉంది ఆ పాప, కేకలేస్తూ ఉంది, ప్రాణాలు కొట్టుమిట్టలాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి అట
ఆ తండ్రి బయట నుంచి కేకేస్తున్నాడంట, అమ్మా ప్రిన్సీ, తల్లి ప్రిన్సీ, భయపడకు, భయపడకు, ప్రార్థనలకించే దేవుడు ఉన్నాడు. నేను నిన్ను కాపాడుకొనుటకు ఎన్ని మంటలైనా కూడా నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణాలను కాపాడటానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను, భయపడకు అని ఆ ఇంటిలో అగ్ని మాపకాలతో ఉద్రేకముతో చెందుతున్నటువంటి ఆ మంటలతో, ఆ మంటలలో మిగిలిపోయినటువంటి ఫ్రెండ్షిని డాడీ ధైర్యపరుస్తున్నాడంట. అప్పటి వరకు ఆ మంటలలో మగ్గిపోతున్నటువంటి ఆ చిన్నారి మంటలలో వేడికి తట్టుకోలేక కేకలేస్తున్న ఆ చిన్నారి ఒక్కసారి వాళ్ళ యొక్క నాన్నగారి మాట వినగానే, వారి యొక్క నాన్నగారి మాట వినగానే ఆమెలో భయం అంతా పోయిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. భయము పోయి ఆ వ్యక్తి, ఆ చిన్నారి ఎప్పుడైతే తన తండ్రి స్వరాన్ని వినిందో ఆ జోలలో ఉన్నటువంటి ఆ చిన్నారట ఒక్కతే ఆడుకుంటుందంట వెళ్ళగానే తండ్రి. హల్లెలూయా. ఎందుకు అనంటే, కాపాడుటకు నా తండ్రి వస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అగ్ని మాపక విధానాలు ఏర్పడ్డా కూడా నా తండ్రి నాకు ఒక స్వరాన్ని ఇచ్చాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని అభయం ఇచ్చాడు. కాబట్టి తండ్రి మాటలు విన్నటువంటి ఆ చిన్నారి జోళ్ళ ఆడుకుంటా ఉందంట. తండ్రి చూసి, ఏమండి, ఆ అగ్నిలో తండ్రి అమాంతంగా దూకేసి తన యొక్క సేఫ్టీకి సంబంధించినవి ఆ ధరించుకొని వెళ్ళేసరికి ఆ బిడ్డ ఆడుకుంటా ఉందంటండి. చిన్న ఏమండి నిప్పు కానీ ఆ బిడ్డను తాకలేదు. కారణం ఏమిటంటే, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే ప్రార్థనలకించే దేవుడు. ఆయనను నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే విచారణ చేసేవారికి ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆ కొటేషన్ నేను చదివితే ఎంత సంతోషం వేసిందో. మొదటగా బాధపడ్డాను, రెండవదిగా తండ్రి మాటలు విన్నటువంటి ఆ చిన్నారి ప్రిన్సీ అనే ఆ బిడ్డ తండ్రి మాట స్వరం వినగానే తన యొక్క దైనందిని యొక్క హృదయంలో ధైర్యం కలగటానికి కారణం ఏమిటంటే, విచారణకర్త అయినటువంటి యేసయ్య వైపు తన ముఖము చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదైనటువంటి భక్తుడు కూడా ఇతడు రాజుగారి ద్వారా దెబ్బలు తినబోతున్నాడని, రాజుగారి ద్వారా అపాయము కలగబోతుందని తెలుసుకొని దేవునికి విచారణ చేశాడంట. ఈ రోజున ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ఏమని మనము పని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే విచారణ చేయాలి. విచారణ అంటే దేవుడి దగ్గర అడిగి తెలుసుకోవటం. అయ్యా, ఈ రోజున ఈ పని నేను చేయబోతున్నాను, ఇది నీకు ఇష్టమేనా? ఇదిగో ఈ పనిని నేను తలపెట్టబోతున్నాను, నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నేను ఈ పని చేస్తాను, నీకు ఇష్టం కాకపోతే ఈ పని నేను చెయ్యను అని విచారణ చేసే విధానం. విచారణ చేసే విధానం వివాహ విషయంలో ఏ విధంగా అయితే విచారణ చేసి కనుక్కొని ఏమండి ఆ యొక్క పనిలో మనం ముందుకు వెళతామో, అలాగునే దేవుడైనటువంటి యెహోవా దగ్గర కూడా విచారణ చేసి మనం కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఒక విశ్వాసికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విచారణ చేసే విధానం. భక్తుడైనటువంటి దావీదు అబీమెలెకు అనబడుతున్నటువంటి రాజు దగ్గర పిచ్చివాని వలె ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే, దేవుడట అతనికి కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించటానికి నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు కలుగుతున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి
తప్పించుటకు నాకు ఒక దేవుడున్నాడు, నాకు కలుగుతున్నటువంటి ప్రతి ఆపదల నుంచి తప్పించడానికి నాకు ఒక దేవుడు ఉన్నాడని విచారణకర్త అయినటువంటి యేసయ్య ముఖము చూడబట్టి ఆ రోజున ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలతో బయటపడ్డాడు, ప్రాణాలు తెప్పరిల్లబడ్డాడు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు తన ప్రాణాన్ని సాధ తెచ్చుకున్నాడు. అమ్మయ్యా, రాజు దగ్గర ఉంటే నా పని ఏమైపోయేదో, రాజు దగ్గర ఉంటే నా పని ఏమైపోయేదో అని భయముతోటి వణుకుతో నడిపించబడినటువంటి వ్యక్తి దేవుని వైపు తన ముఖాన్ని చాపబట్టి ఆ భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజునట బస్సులో అనేక మంది జనాలు కూర్చున్నారు. అది కొండలు లోయలు కలిగినటువంటి ప్రదేశం, కొండలు లోయలు కలిగిన ప్రదేశం. అయితే ఆ లోయలలో జనాలందరూ ఆ బస్సులో కూర్చొని ఆ డ్రైవర్ గారు ఏం చేస్తున్నారంటే స్పీడ్గా నడుపుతున్నాడు. నడుపుతుంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారంట. వాళ్ళందరూ కేకలేస్తున్నారు, డ్రైవర్ గారు కాస్త మెల్లిగా పోనీ అయ్యా, ఈ లోయలన్నీ చూస్తే ఆడపడిపోద్ది ఆ లోయలలో అని చెప్పేసి భయం అయిపోతుంది, కాస్త మెల్లిగా పోనీ అంటే ఆ డ్రైవర్ గారు అంటారు, మెల్లిగా పోతే వచ్చి అప్పు ఎక్కాలంటే ఎక్కలేమమ్మా, ఇలాగనే వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా జనాలందరూ ఎందుకు ఎక్కామరా ఈ బస్సు, ఎందుకు ఈ బస్సులో ఎక్కామని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయముతో వణుకుతో గడగడలాడిపోతూ ఉంటే ఒక చిన్న పాప, రెండవ తరగతి చదువుకున్న పాపట వెనకాల వెళ్ళి బ్రహ్మాండంగా ఆడుకుంటుందంట. ఒక ప్రక్క ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ భయముతో వణుకుతుంటే ఆ పాప మాత్రం పాటలు పాడుకుంటుందంట. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే. వచ్చిన పాటలు బుడి మాటలతో వచ్చే బుడి మాటలతో, చిన్న పాటలతో పాటలు పాడుకుంటుందంట. వాళ్ళందరూ ఆ పాపకి వెళ్ళే చూస్తున్నారు. ఏంటి అమ్మాయి, మేమందరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ ప్రాణాలు పోతాయో, ఎక్కడ లోయల్లో బస్సు పడిపోద్దేమో అని చెప్పేసి మేము భయపడిపోతుంటే ఈ అమ్మాయి ప్రశాంతంగా ఆడుకుంటుంది అని చెప్పేసి 2-3 వెళ్ళి ఆ అమ్మాయిని బలకరించారంట. మాయ్, ఏం పిచ్చిదానివా, మంచిదానివా, ఈ రకంగా మేమందరం బస్సులో ఆ టర్నింగుల దెబ్బకు భయపడుతూ లోయలో పడిపోతుంది మేము అల్లాడిపోతుంటే నువ్వేంటి ధైర్యంగా పాటలు ఆడుకుంటున్నావు? నీకు భయం లేదా? నీకు చింత లేదా? నీకు వణుకు లేదా? మేమందరం భయపడిపోతున్నాం, ఎక్కడ లోయల్లో పడిపోతే మా ప్రాణాలు పోతాయేమో అని చెప్పేసి మరుసటి రోజుకల్లా వార్తలలో వీడియోలు వస్తాయని భయపడిపోతుంటే ఇంత ధైర్యంగా ఉన్నావు, భయం లేదా? ఆ చిన్న బిడ్డను అడుగుతున్నారంట. ఆ చిన్న బిడ్డ సంతోషంగా సమాధానం చెప్తుంది. ఏమిటి ఆ సమాధానం అంటే, ఇదిగో నాకు భయం లేదా అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. మీ భయం అన్నిటిని పోగొట్టడానికి ఒక మాట చెప్తా. నీవు భయముతో వణికిపోతున్నావు కదా, ఆ లోయల్లో పడిపోతానని భయపడుతున్నారు కదా, మీరు అందరికీ ఒక మాట చెప్తా, వినండి. ఏమిటా మాట అంటే, ఆ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మా నాన్నే అన్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మా నాన్నే, మా డాడీ మీద నాకు ఒక నమ్మకం ఉంది, సురక్షితంగా ఆ భయాన్ని వచ్చినప్పటికీ కూడా సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని. మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఎప్పుడైతే ఆ చిన్న పాప
పొడి పొడి మాటలతో వాళ్ళకు సమాధానం చెప్పిందో అప్పటి వరకు భయపడుతున్న వాళ్ళు ఏమండి ధైర్యంగా కూర్చున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, ధైర్యంగా కూర్చున్నారట. కారణం ఏమిటంటే ఏమండి, ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ డాడీ కాబట్టి వాళ్ళ డాడీ మీద ఒక నమ్మకం ఉంది. నన్ను ఏ విధము చేతనైనా సురక్షితంగా గమ్యానికి తీసుకుని వెళతాడు, ఏ విధము చేతనైనా మా యొక్క తల్లి దగ్గరికి సురక్షితంగా తీసుకొని వెళ్తాడు అన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉంది. కాబట్టి వారిలో ఉన్నటువంటి భయము పోగొట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ పాప చెప్తున్న మాట ఏంటంటే, మా డాడీ అతను. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విరోజన భయముతో వణికిపోతున్నావా? ఎన్నో సమస్యలు వచ్చాయని భయం, ఎన్నో అవరోధాలు నా కుటుంబానికి ఎదురవుతున్నాయని భయం, ఎన్నో కార్యాలు నేను చేయాలా, ఇది జరుగుతుందో జరగదో అన్నటువంటి భయం, అప్పుల సమస్య అనే భయం, వ్యాధులు అనే భయం, రోగాలు అనే భయం, కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడి మాట వినట్లేదు, రూపాయి సంపాదించగా ఎక్కడ పరిస్థితులు అక్కడే నిలిచిపోయాయని భయముతో నువ్వు బాధపడుతున్నావేమో. నీ భయములన్నిటినీ తొలగించడానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు డాడీగా ఉన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు డాడీగా ఉన్నాడు. మనకు బాధ వస్తే మన తండ్రికి చెప్పుకుంటాం, కష్టం వస్తే నాన్నకు చెప్పుకుంటాం, అమ్మకు చెప్పుకుంటాం, అమ్మ ఇదిగో నేను ఇబ్బందిగా ఉన్నాను, కాస్త నాకు ఆర్థిక సాయం చేయి, నేను ఇరుకుల మధ్యలో ఉన్నాను, కాస్త ఆర్థిక సాయం చేయని మనము శరీరానుసారంగా మనల్ని కన్న తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. చెప్పుకోకూడదని నేను అనట్లేదు, చెప్పుకోవాలి. కానీ ఇంకా అధిగమించినటువంటి భారాన్ని తొలగించగలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువులు అనబడుతున్నటువంటి డాడీకి మనం చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా భయములన్నీ తొలగించడానికి నాకొక డాడీ ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని నీవు నమ్మకాన్ని పెట్టుకోవాలా. అప్పుడు మనకు కలిగే భయములన్నిటిల నుంచి ఆయన ఏం చేస్తారంటే తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. నీ భయము పోవాలి అని అంటే అదే కీర్తనలో 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. విచారణ, దేవుని దగ్గర విచారణ చేయటం అనంటే దేవుడి దగ్గర అడిగి పొందుకోవటము అని అర్థం. అడిగి పొందుకోవటము అని అర్థం. దేవుడి దగ్గర మనకు కావలసినటువంటి ఆ వస్తువులు ఏమిటో, మనకు కావలసినటువంటి విధానం ఏమిటో, మనకు కావలసినటువంటి ఏది కావాలో దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే విచారణ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ మనము చేయగలుగుతామో ఆ విచారణను బట్టి దేవుడే మనకు ఇవ్వాలో ఇవ్వకూడదో దేవుడు కనిపెట్టి మనకు కావలసినటువంటి విధానాన్ని ఆయన ఏం చేస్తారంటే ఆయన మనకు దయచేసి వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే విచారణ చేసి. విచారణ అనంటే ఏ విధంగా మనం చేస్తామంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. మంచి వ్యక్తులా కాదా, చెడ్డ వ్యక్తులా, ఇతని యొక్క విధానం ఎలాగుంది, మంచివాడేనా కాదని విచారణలోనికి మనం వెళుతూ ఉంటాం. కానీ దేవుని కూడా మనం ఒక విధానాన్ని గమనించుకోవాలి. ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుడి యొక్క విధానం ఎలాగుందో దేవుని కూడా విచారణ చేయాలంట. చదవండి ఎలాంటి విచారణ. 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వాక్యాన్ని గమనిద్దాం. యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఓమాయ్ పెద్దమ్మాయి కూర బాగా చేసావు కానీ దాంట్లో ఉప్పు తక్కువైంది. ఏం తక్కువైంది? ఉప్పు తక్కువైంది, కాస్త ఉప్పేయి. ఉప్పు అంటుందంట అన్నీ వేసి చూడు, నన్నేసి ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉండదు.
అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. అలాగునే విచారణ చేసే నీవు ఏమని విచారణ చేసే నీవు తెలుసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసే నీవు దేవుడు ఎలాంటి వాడో నీవు తెలుసుకోవాలి. ముందు దేవుడు ఎలాంటి వాడో అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ రోజున యెహోవా ఉత్తముడని నీవు రుచి చూడబట్టే దేవుని మందిరంలోనికి వచ్చి నిలబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంటే అద్భుతాలు చేసే దేవుడని గుర్తుపట్టావు. ఆయన మాట్లాడే దేవుడని గుర్తుపట్టావు. ఆయన ప్రార్థనలకు ఇచ్చే దేవుడని గుర్తుపట్టావు. ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, నా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడని నీవు విచారణ చేసి దేవుని యొక్క రుచిని నీవు గుర్తుపట్టబట్టే ఈ రోజున ఆ దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ఆయన యొక్క పాదాలు పట్టుకొని వదలకుండా ఏమండి దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉత్తముడని. ఆయన ఉత్తముడు. నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేయగలిగినటువంటి ఉత్తముడు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు, ఊహించని రీతిలో గల కార్యాలు చేయగలిగినటువంటి ఉత్తముడు. అనుకోని స్థితిలో నీవు అనుకున్న కార్యాన్ని జరిగించడానికి ఉత్తముడు. నీవు ఏ స్థితిగతుల మధ్యలో కృంగిపోతున్నప్పటికీ, భయక్రాంతులతో నలిగిపోతున్నప్పటికీ భయముల నుంచి తప్పించగలిగినటువంటి ఉత్తముడైనటువంటి యేసు క్రీస్తు వైపు మన విచారణ మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన విచారణ మొదలు పెట్టాలి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి ఎప్పుడు చూస్తాం? కూర వండేటప్పుడు చూస్తాం. కొంతమందిని గమనియాలి. ఉడుకుతా ఉంటుందా ఏంటి మొక్కలో ఉడుకుతా ఉంటుందా? ఉడికేది ప్లేట్లు వేసుకుని అలా వేసుకొని తింటారు. ఆడికి 1/4 కేజీ అయిపోయింటుంది. ఆయన వస్తాడు, ఏదమ్మా నేను కేర్ తీసుకొచ్చి నేను ఎట్టపోయింది 1/2 కేజీ అంత అంటే, ఏముంది అదిగో ఆనే ఉల్లే ఆడిపోయింది, అదిగో నువ్వు తెచ్చిన కూర ఆనే ఉంది అని అంటుంది. కానీ ఈమె మిగిలిన సంగతి మరిచిపోతుంది. రుచి చూసేటప్పుడు ఏమని 4 ముక్కలు ఎగిరిపోతాయి. ఎందుకనంటే ఆ రుచి బాగుంటుంది కాబట్టి, తినాలనిపిస్తుంటుంది కాబట్టి ఏమని ఆ టేస్ట్ చేయడానికి ఏం చేస్తామంటే 4 ముక్కలు తింటాం. అలాగునే నీవు దేవుని విషయంలో కూడా ఏమండి దేవుని దగ్గరికి వచ్చిన మనము, విచారణ చేసిన మనము, దేవుని గురించినటువంటి విధానాన్ని తెలుసుకున్న మనము, దేవుడి దగ్గర ఏ విధంగా ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలో నీవు మెలుకోగలిగినటువంటి విధానాన్ని గమనించుకోవాలి. ఒక రోజునట ఎపోకు అనే రేవు దగ్గర నడి రాత్రి ఉదయకాల సమయం యాకోబు అనే దైవజనుడు యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడంట. యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను వదిలిపెట్టి నేను పోవాలి అంటే, లేదు ప్రభా నీవు నన్ను ఆశీర్వదించు. మీ నాన్న ఆశీర్వదించాడు కదా నిన్ను, మీ నాన్న నిన్ను దీవించాడు కదా, దీవెనలు నీ దగ్గర ఉన్నాయి కదంటే, ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు ఆశీర్వాదంగా మిగలలేదు, శాపాలుగానే నాకు ఎదురయ్యాయి. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు కానీ ఆ ఆశీర్వాదం నాకు చిరకాలంలో వెంబడించలేదు, శాపాలుగానే నాకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు కానీ ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి శాపాలుగా మార్చబడ్డాయి. కాబట్టి నీలో నేను ఒక రుచిని చూశాను, నీలో ఒక టేస్ట్ను చూశాను, నీలో ఒక విచారణను చూశాను, నిన్ను విచారణ చేసి కనుక్కున్నాను. నీలో ఒక రుచి ఉంది కాబట్టి నన్ను ఆశీర్వదించు. దేవుడు అంటాడు, మీ నాన్న ఆశీర్వదించాడు రా దైవజనుడా, మీ నాన్న నేను ఆశీర్వదించాను, నన్ను వదిలిపెట్టి నేను పోవాలంటే, లేదు నా వల్ల కాదయ్యా, ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు నాకు వద్దు, ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు నాకు ప్రశాంతతనివ్వలేదు,
ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు నన్ను కెట్టోడికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాయి. నష్టాల మధ్యలో, వ్యాధుల మధ్యలో, సుఖాల మధ్యలో నేను ఉండనివ్వకుండా ఏమైనా దుఃఖంతో బాధపడుతూ కురిగిపోతున్నాను. పైతో నన్ను ఆశీర్వదించు. అన్నిసార్లు బ్రతిమలాడుకోవటానికి గల కారణం ఏంటంటే యేసయ్యలో రుచిని చూశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో టేస్ట్ను చూశాడు. యేసయ్యలో ఒక రుచికరమైనటువంటి మాధుర్యాన్ని చూశాడు కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టలేదంట. ఆది కాండంలో ఉంది ఆ మాట. దేవుడి కోపం వచ్చి ఈ తుంటి నరం మీద కొట్టాడంట. నన్ను వదులురా నాయన, నాకు టైం అవుతుంది, వదిలో. కోపం వచ్చి దేవుడు కొట్టాడంట. కాలంతా వాసిపోయింది, నడవలేకపోతున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. యేసయ్య ఈడ్చుకొని పోతున్నాడు, పొరపాటుని వదలలేదంట. అప్పుడు అంటున్నాడు, విసికి వేసారిపోయి, దేవుడే విసికి వేసారిపోయి ఈడెవడో సిగ్గులేనట్లాగున్నాడు, పోనీలే అని చెప్పేసి ఆయన అడుగుతుంటే, నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరయ్యా మోసగాడినయ్యా, ఎంతోమందిని మోసం చేశానయ్యా, ఎంతోమందిని బాధ పెట్టానయ్యా. దేవుడు అంటున్నాడు, నీవు మోసగాడివి కాదు, నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలుగా పిలువబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఇశ్రాయేలుడివి అంటే నీవు మగసిరి కలిగిన వాడివి. నాలో ఏదో ఒక రుచి చూచి నన్ను పట్టుకొని నేను వదలకుండా ఉన్నావంటే నాలో ఏదో ఒక విచారణ చేస్తావు కాబట్టి నీవు మగసిరి కలిగిన వాడివి. వెళుతూ 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 దేవుడు యాకోబును ఆశీర్వదించి వెళ్ళాడంట. తండ్రి ద్వారా ఆశీర్వదించబడ్డాడు, ప్రశాంతతను ఇవ్వలేదు. తండ్రి దీవెనలు అతనికి శాపాలుగా మార్చబడ్డాయి, ప్రశాంతత లేదు. ఎప్పుడైతే పరలోకపు తండ్రి అయినటువంటి యేసయ్య ఆ వ్యక్తిని గమనించాడో, వెళుతూ వెళుతూ ఆ వ్యక్తిని ఆశీర్వదించి వెళ్ళాడంట. కారణం ఏంటి అంటే యాకోబట దేవుడిలో ఉన్నటువంటి రుచిని గమనించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రుచిని గమనించాడంట. ఈరోజున దేవుని మందిరానికి వస్తున్న నీవు ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా మనం ఉండకూడదు. ఆయన ఎవరయ్యంటే ఉత్తముడైనటువంటి దేవుడండి. ఆ ఉత్తముడైనటువంటి దేవుడి దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు నీకు ఇచ్చి వెళ్ళటానికి ఆయన ఏమని మందిరంలోనికి వచ్చి కూర్చొని ఏమని నీవు నోరు తెరిచి నన్ను ఆశీర్వదిస్తూ ప్రభువా అని నువ్వు అడుగుతావేమోనని దేవుడు ఎదురు చూస్తుంటే నీవు అడగలేకపోతున్నావు. ఎక్కడికి వచ్చి? దేవుని మందిరానికి వచ్చి. దేవుని ప్రతిని ఆడుకోలేకపోతున్నావు. ఎక్కడికి వచ్చి? దేవుని మందిరంలోకి వచ్చి కూడా. దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలనుకుంటున్నాను. నీలో ఏ ప్రాణ భయం ఉన్నప్పటికీ ఆ ప్రాణ భయముల నుంచి విడిపించాలని నేను ఆశపడుతున్నాను. నీవు నన్ను విచారణ చేసి తెలుసుకున్నావు కాబట్టి. అందుకని యెహోవా ఉత్తముడని విచారణ చేసి రుచి చూసి తెలుసుకునే వారిగా ఉన్నటువంటి వారికి మాత్రమే మెండైన దీవెనలు నా దేవుడు కుమ్మరించును కాక. హల్లెలూయా. ఈ పునరుత్థానపు ఆరాధనలో చేరి కూడి వచ్చినటువంటి నీ జీవితంలో ఏ భయంతో నువ్వు బాధపడుతున్నావు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? అప్పులనే భయమా? సమస్యలనే భయమా? వ్యాధులనే భయమా? వివాహాలనే భయమా? ఉద్యోగములో ఇటువంటి భయముతో నువ్వు బాధపడుతున్నావేమో? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదుతో తెలియపరిచిన దేవుడు, దావీదును ధైర్యపరిచిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు ఈ పునరుత్థాన ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో
నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటినీ నేను నీకు తప్పించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలుగుతున్న భయములన్నిటిని తప్పిస్తాను. నువ్వు ఒకటే ఒక విషయం చేయాలి. నేనెవరినో ఎంక్వైరీ చేయి. నేనంతటి బలము కలిగిన వాడినో ఎంక్వైరీ చేయి. నేను ఎలాంటి శక్తివంతుడో ఎంక్వైరీ చేయి. నేనేంత అద్భుతాలు చేసే దేవుడునని నీవు ఎంక్వైరీ చేసి నా దగ్గరికి రాగలిగితే, నా ఎంక్వైరీలో నీవు సక్సెస్ అవ్వగలిగితే, నాకు కలిగినటువంటి నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు నేను ఇచ్చి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నాను. దేవునికి అప్పగించుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఏ భయముల మధ్యలో అల్లాడిపోతున్నావు, ఆ భయాన్ని దేవునికి చెప్పు. అయ్యా, ఈ భయం నన్ను వెంటాడుతుంది. ఈ భయం మధ్యలో నేను కృంగిపోతున్నాను అయ్యా. ఈ పరిస్థితుల మధ్యలో భయం నన్ను వెంటాడుతుంది. ఈ భయాన్ని నన్ను విడిపించు అని దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఆయన ఎవరు అంటే ఉత్తముడని తెలుసుకునే వారికి నీ ఉండగలిగితే, ఆ ఉత్తమమైనటువంటి ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి దేవుడిని నిలిపింపచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.